రింగు రింగు సిగ్గు బిళ్ళ ₹2 దండ దండ కాదురా దండం పెడత పెడత కాదురా పెంట కుప్ప కుప్ప కాదురా కంది పప్పు పప్పు కాదురా పిత్తుత చూడు అరే కరోడా ఆగిరా నాకంటే ముందు పోతున్నావేంద్రా నేను గ్యాంగ్ లీడర్ని వెనకనాడు అది వెనకాల రీగా రండిరా రింగు రింగు బిళ్ళ రూపాయి దండ దండ కాదురా దామరి మొక్క అరే అగురా ఓ విజయ్ షెడ్డు ఓలి మామూలు లేదా ఓలి మామూలి పాట పాడాలనా ఏం పాట పాడాలి ఇప్పుడు పాట పాడతా చూడు పాడితే నీ నెత్తి బూరంతా వీక్కోవాలి జిల్లేడాకుల బెల్లం పట్టే నాకు దొరకక నక్కకు దొరికే నక్కకు దలా నారింజ పండు పీకుండు బయ్యారం పాయే బయ్యారం కుక్కలు బహుమనే అప్పుడు మా వాళ్ళు జల్లు మనే జల్లె మల్లెల రాణి మల్లెల తోటలో ఉంది గబ్బుల పులుసు మసక్క షారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా ముత్యాల శమశక్క ముగ్గులయ్యంగా రత్నాల శమశక్క రంగులయ్యంగా శుభరావు పెళ్ళి చూసి వదాం రండి మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వదాం రండి అల్లం బెల్లం కోల్ చంద్ర బెల్లం కోల్ ఊట్లో ఎంతమంది 90 మంది వాణ్ణి కొట్టు వీణ్ణి కొట్టు డబ్బులు ఇవ్వనోని కొట్టు నువ్వు ₹100 కొట్టు సేటు హగా మన విజయ్ షేటు ₹100 సందా ఇచ్చిండ్రు హ్యాపీ హోలీ అరే పండగ చేసుకుందాం పార్రా అగో మంచి అమ్మాయిలు ఇక రోడ్డు దాటుకుంటా పోతారు వాళ్ళ దగ్గర అడుగుదాం చందా నా పేరు సూరి తిన్నాను పూరి ఎక్కాను లారీ పడ్డాను జారి లేపింది పోరి అయిపోయింది స్టోరీ హగా పోరి చందా ఇచ్చిందిరా ₹10 హగా మంచి పోరి ఉన్నావు పోయిగా నీ పేరు మీద పుచ్చకాయలు తింటా అరే ఈ పుచ్చకాయ ఎట్టుంటదిరా ఈ ఆంటీ దగ్గర సందా మంచిగా వసూలు చేసి ఒక పుచ్చకాయ తీసుకోపోదాం ఆంటీ ఈ పుచ్చకాయ ఎంత ₹100 మరి మామూలు కింద ఇచ్చేయి మామూలు కింద అయితే 50,000 సందా అడిగినందుకు బాగానే బుద్ధి చెప్పినావు అరే పార్రా అటు పొట్టోడమ్మ పొట్టోడు పొట్టి సైకిల్ కొన్నాడు ఊరు తిరిగాడు కాలు జారి పడ్డాడు హాస్పిటల్కి వెళ్ళాడు గోళీ మందులు తెచ్చాడు మళ్ళీ సైకిల్ తొక్కాడు దిగి రే రంగోలీ రంగోలీ హ్యాపీ హోలీ అంకుల్ అగో ఆంటీ కవర్లేందో రంగులు తీసుకోపోతాందో ఏందో ఆంటీ ఇద్దరం కలిసి హోలీ ఆడదామా అత్తవా అగో రాదంట అగో అంకుల్ మొత్తం కలర్ పూసుకొని ఉన్నాడు తెల్ల కలరు అంకుల్ నీకు తెల్ల కలర్ ఎవరు పూసిర్రు నెత్తికి తెల్ల కలరు కింద గడ్డానికి తెల్ల కలరు మొత్తం తెల్లగానే ఉన్నది ఓ ముసలోడినైనామని అదే కలర్ ఉన్నదా జుట్టు నేనేమో కలర్ పూసిర్రు అనుకున్నా మంచిగా ఉన్నది మొత్తం తెలుపు చెట్టు కింద దయ్యం నాకేం భయ్యం 3 కిలోల బియ్యం మేమే తింటా పోలీసు వస్తే పొయ్యిలో పెడతా ఎస్ఐ వస్తే ఎస్ఆర్ అంట ఇగో అమ్మా గొంతు అరిగేటట్టు అరుతానా కదా కుక్క అనుకోకున్నాను గణగణ గంట కడుపుల మంట 3 సార్లు తింటా బజార్ల పంట చిల్లర్లేవా సరే మళ్ళొత్తా మరి ఇక మళ్ళొత్తానో రాను ఇగో ఎండాకాలం నిమ్మకాయలు మంచిగా అమ్ముతారు చల్లగా ఓలి మామూలు బేరం కాలేదా బేరం కాకపోతే మాకేందమ్మా మా బేరం మాకే ఉంటది తర్వాత రావాలా ఎక్కడ పోయినా కానీ అందరు తర్వాత రారి అంటారు మళ్ళీ నేను రాను నేను అడిగినా పోరి అగో గ్లామర్ టీ ఆంటీ వచ్చింది కొత్త బిళ్ళ పాత బిళ్ళ చల్లుతుంది డ్రైవర్ పెళ్ళం బలిసింది అడ్డం లేరా బుడ్డోడి బుగ్గల గడపార తీయరా కొంగోడి పెళ్ళం కత్తిపీట ఆంటీ ఏంది హోలీ పండుగ రోజు ఇక ఆట వెనకాల వచ్చి దాక్కున్నావు మీ ఆయన కొడతాను ఏంది తాగి
ఇక నా కోసం మంచి పిల్లను చూడు, పెళ్లి చేసుకుంటా. ఇక నాతో హోలీ ఆడటానికి ఎవరు రాట్లే, మేమిద్దరమే హోలీ ఆడుకుంటాం. హ్యాపీ హోలీ అంకులు. హోలీ మామూలు ఇయ్యవా? హోలీ మామూలు కింద డబ్బులు ఏమిస్తావు కానీ ఈ బండి ఇచ్చేయి తీసుకుపోతా. ఇయ్యవా? సరే నీ నెత్తి మీద కండు తీసుకుపోతా. హోలీ మామూలు వచ్చే డబ్బులు దీంట్లో మూట కట్టుకొని పోతా. ఇయ్యవా? సరే ఉంచుకో, మంచిగా ఉన్నావు. నమస్తే పోలీస్ సారు, హోలీ మామూలు ఇయ్యవా? సార్ ఇవ్వకుండా పోతాండి. సర్లే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటా. అరే నడురి. ఏం తాత ఎటు పోతావు? హోలీ మామూలు ఇయ్యవా ఇక నువ్వు? ఆగు, ఏడికి పోతావు? అమ్మ ఆపుతా అంటే ముందుకు పోతావు ఏంది? బలిసిందా? లే బలవలే, నువ్వు సన్నగానే ఉన్నావు. తాత తంగడి పుల్ల, తాత సంచిలా రూపాయి బిళ్ళ. నీ సంచిలో ఎన్ని బిళ్ళలు ఉన్నాయా? ఏ బిళ్ళలు లేవు. ఇగో నీ తాళం చెయ్యి నా దగ్గర ఉన్నది. ఇప్పుడు ఎట్లా పోతావు? సందా ఇయ్యకపోతే తాళం ఇయ్యను. ఇయ్యి. అగో ఎంత ఇచ్చినా? 5 రూపాయలు ఇచ్చినవేందే? 5 రూపాయలు ఇస్తావానే? పట్టుకోరా క్యాచి. అరే 5 రూపాయలు బిల్లు ఇచ్చిండేంద్రా అయినా? ఒక 200 అన్నా ఇవ్వకుండా ఏ మనుషులు ఉన్నారా? హోలీ రోజు నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. అరే కర్రోడా, ఆ మామూలు డబ్బులు తీరా, మొత్తం తీ. లోపల సగం దాచిపెట్టుకునేవు, ఇంతేనారా? లోపల ఉంటాయి తీరా. వెనకాల జేబులో చూడు, అవతల జేబులో చూడు, గుద్దుతా నిన్ను. అమ్మా అరే ఆ ముసలోడు ఇచ్చింది ఏం చేసినావురా? నీ కడ్రాయిలు ఏమైనా దాబెట్టుకున్నావా? చూడు మంచిగా చూడు. సర్లే కానీ మనం నలుగురం పంచుకుందాం పాటు. మీకు ముగ్గురికి 100. నేను బాగా నవ్వించిన కాబట్టి అందరికీ నాకు 100 ఈడ పెడతా. మీరు ముగ్గురు కష్టపడి కోలాటం కొట్టినందుకు మీకు 100. ఇక మీతో పాటు ఎక్కువగా అరిచిన కదరా, నేను అల్లరి చేసిన కాబట్టి నాకు 500 రూపాయలు నోటు తీసుకుంటానా. 200 మీకు, 600 నాకు. అరే ఏమ్రా బండోడా, హోలీ ఆడవారా నువ్వు? ఇగో నేను పూసుకున్నా చూడు, ఎల్లో కలర్ పూసుకున్నా, అందుకే నాలో కలిసిపోయింది. నువ్వేంద్రా పూసుకోలేదు? నువ్వు నల్లగా ఉన్నావని నల్ల కలర్ పూసుకున్నావా? అందుకే కనబడట్లేదు నువ్వు. మంచిగా ఉన్నావు తీగా. అరే నిజం చెప్పురా వారి, హోలీ ఆడుతున్నావా లేదా? ఏంది నీకు కలర్ పూసుకున్నాడు ఇష్టం లేదా? అబ్బో మంచిగా ఉన్నావు తీ. సరే పూసుకోక నాయన, పూసుకోకలే. నీ పని చెప్తా, నీకు అంతకు మించి కలర్ పూస్తారా నిన్ను? జీవితంలో గుర్తుండిపోవాలి అట్లాంటి కలర్ పూస్తా. అవ్వా హోలీ ఆడుర్రా అంటే ఒకరు కూడా కనబడట్లేదు. ఇప్పుడు నేను రంగు తీసుకుందాం అంటే డబ్బులు లేవు. మంచిగా ఫ్రీగా వచ్చే రంగు ఒకటి ఉన్నది, ఈ పెంట కుప్పల పెంట. ఇక ఈ పెంట తీసుకోపోయి ఇక బూసుడు, పెట్టుబడి లేని కలరు. అబ్బా పెండ మంచి వాసన వస్తుంది, ఫ్రెష్ పెండ. బక్కోడేందో ఇటుకెళ్ళి ఇచ్చుకొస్తాడు, వీడిని బూత్తా ఇప్పుడు. లేవురా వారి, ఎంతసేపు లేపుతావురా? లేపురా, బరువు అయితే అందారా. పూసినా కదం పెండ పూసినా. దెంగే 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 దెంగే. బురదలో పంది దొరికినట్టు దొరలాలి నువ్వు. డిస్కం అబ్బా ముళ్ళ పంది లెక్కున్నావురా. దెంగే 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 దెంగే. అరే బురదలో దొరికిన పంది నన్ను వదిలేయరా. ఈడేంది కర్ర పట్టుకొని ఆలోచిస్తాడు, ఈడు కూడా హోలీ ఆడట్లేదా? వీడి పని చెప్తా. ఏమ్రా క్షుద్ర పూజలు చేస్తాన్నావా? కర్ర పట్టుకొని ఏదో గుద్దుతా ఉన్నావు ఈడ. హోలీ ఆడవా? కలర్ బూయనియవా? మంచిది నాయన మంచిది. ఎవరైనా బూయడానికి వచ్చిర్రా? కర్రతో కొట్టి తరిమేసినావా? ఓరి అమ్మా, మరి నేను వీడి మీద గుడ్డు కొడితే ఇంకా నా గుండెలు పగల కొడతాడేమో వీడు. గుండు పాడతావు.
ఒరే దోస్తు, నేను కలర్ పూస్తే నా కొడతావారా? హే నన్ను కొట్టవా? నేనంటే చాలా ఇష్టం. అరే అటు మీ నాన్నొత్తాండు చూడరా. అబ్బా పడ్డదిరా గుడ్డు. దెంగే 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 గుడ్డు కొట్టాను చూడు, గుడ్డు కొట్టాను చూడు. ఉస్కో దొరకండి రే. హ్యాపీ హోలీ. దిగిదిగి దాస్తారా రే రంగోలీ హోలీ. హోరని అంకమ్మ ముగ్గురేంద్ర ముళ్ళ పందిలాగా చుట్టుముట్టిర్రు. నీకు పెండ పూసినా కదరా. అరే సారీ రా. బురదలో పడేసినా కదా. అరే సారీ రా, సారీ. నీకు గుడ్డు కొట్టినా కదా. అరే సారీ చెప్తానా. ఇగో పక్కన బోరింగ్ ఉన్నది, ఆ బోరింగ్ దగ్గర స్నానం చేపిస్తా. ఓకేనా? రరి రరి రరి. నేను చేపిస్తా, స్నానం చేపిస్తా. రరి. బోరింగ్ కొత్త బోరింగ్ నేనే కొట్టించిన మొన్న. ఇదిగో బోరింగ్ నీళ్లు పట్టుకోరి. కొడుతున్నా పట్టుకోరి. రెడీగా ఉండుర్రి, నీళ్ళు కొడతాము. ఏంది నీళ్ళు రావట్లేదా? మరి అంకమ్మ మళ్ళీ నీళ్ళు రావట్లేదా? ఇదేం బోరింగ్ రాయి. వెళ్ళిపోతా నేను ఇంటికించి. అరే స్నానం మీ ఇంటికి పోయి చేయుర్రి. No. ఈ బకెట్ నిండా ఉన్నది. నెల రోజుల దాకా అసలు దొడ్డికే పోలే నేను. ఈ నెల రోజులు దొడ్డి అంటే ఎట్లుంటది? కంపు పడుతుంది. ఎవరొస్తాడో వారు చూస్తాయిగా. వారే ఊర్లో ఎవరైనా ఉన్నారా? చచ్చిపోయిర్రా. పుట్టలో పాములు దూరినట్టు దూరిరా. ఏంద్రా ఒక్కరు కనబడట్లేదు. దిగి దాస్తారా రే రంగోలీ హోలీ. No. ఇడ దాబెడతా బకెట్. ఎవరైనా వచ్చినప్పుడు మీద పోతా. ఈడేంది కుంటోన్ లెక్క వస్తాండు. ఒరే బండోడు వస్తాండ్రా. ఈ బండోడు మీద పోతా. ఇక రారా బండోడు వస్తాండు. అరే ఆగరా బండోడా, రారా. ఓలీ ఆడుతున్నావా? మంచిది. ఇప్పుడు పోతున్నావా? మంచిది. అరే ఆగరా, గబ్బులేస్తా అన్నావు. అవతలపా. పలసగా ఉన్నది గారిపోయింది, గట్టిగా ఉన్నది పట్టుకున్నాడు. క్యాచి పిసికిండు పడిపోయిండు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వినోద్ టెడ్డీ బియర్. ఇవాల్టితో మన వినోద్ టెడ్డీ బియర్ యూట్యూబ్ ఛానల్ 3 lakhs కంప్లీట్ అవడం అయితే జరిగింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. హ్యాపీ హోలీ అందరికీ. ఈ హోలీ పండుగ రంగులమయంగా మారాలని, ఇంకా రంగురంగుల ప్రపంచాన్ని చూపించి నేను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ కూడా, నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. వినోద్ టెడ్డీ బియర్ అని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ హోలీ. Vinod Teddy. Where are you going? Holi Pandag going. Rangulu boosing. Peda boosing. Budadala dorling. Guddu cutting. Randu kuda esing. Happy Holi.